పాజిటివ్ ఉన్నాయి కదా. నా పేరు అసిస్టెంట్ డైరెక్టర్ వరంగల్ ఎంటమాలజీ. అయితే మేము మొత్తం 19 డిస్ట్రిక్ట్స్ తిరుగుతాం. మాకు స్టేట్లో 2 జోన్లు ఉంటాయి, ఒకటి హైదరాబాద్ జోను, ఒకటి వరంగల్ జోను. 33 డిస్ట్రిక్ట్లో మాకు 19 డిస్ట్రిక్ట్స్ ఇది మల్టీ జోన్ కింద వస్తాయి. దాంట్లో భాగంగా మేము ఎక్కడైతే కేసులు ఇమీడియట్ అయితే అక్కడ రియాక్ట్ అయ్యి వాళ్ళకి కావాల్సినటువంటి మస్కిటో కంట్రోల్ ఎట్లా చేస్తాం, ప్రివెంటివ్ మెజర్స్ ప్లస్ యాక్షన్ టేకెన్, డెంగీ యాక్షన్ టేకెన్. కానీ వెక్టర్ ద్వారా వచ్చే మా కీటకాల ద్వారా అంటే మస్కిటో ద్వారా వచ్చే వ్యాధుల గురించి అవగాహన కల్పించి వాళ్లకు మస్కిటో కలెక్షన్ చేస్తాము, లార్వల్ కలెక్షన్ ఏ మస్కిటో ఇక్కడ ఇప్పుడు డెంగీ కేసులు వచ్చినాక ఇక్కడ ఏ మస్కిటో డెంగీ మస్కిటో ఎట్లా ఉన్నది, దాని డెన్సిటీ ఎంత ఉన్నది, లార్వా డెన్సిటీ ఎంత ఉన్నది, లార్వా ఇండిసెస్ ఎంత ఉన్నది అని మేము తెలుసుకుంటాము. తెలుసుకున్న తర్వాత ఇప్పుడు కేసు ఇక్కడ ఈ నర్సింహ్లా కేసు నిఖిల్ ఎక్స్పైర్ అయినట్టు ఇచ్చారు. ఇది కాజ్ ఆఫ్ డెత్ మాత్రము ఇది డెంగీ అని వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు ఇచ్చారు. దీని యాక్చువల్గా ఏంటిదంటే మేము డెంగీ సిరా షాంపుల్ మనము ఫీవర్ వస్తే డెంగీ సిరా షాంపుల్ తీసి ఐపీఎం పంపిస్తాం, లేకుంటే తెలంగాణ హబ్కు పంపించినాక వాళ్ళు డిక్లేర్ చేస్తారు. కానీ వీళ్ళు దేంతో చేశారు, NS1 ఇచ్చారు. కానీ NS1 పాజిటివ్ అనేది ఐజీఎం ఉండాలి యాక్చువల్గా, ఐజీఎం లేకుంటే ఐజీజీ ఉండాలి, ఎలిజా ఉండాలి. దానికి ఎలిజా చేస్తేనే కరెక్టే. మనకు ఎలిజా చేసిరా చేయలేదు, ఎలిజా చేసిరా వాళ్ళు ర్యాపిడ్ మెథడ్ తోటి చేసారు. కానీ డెంగీ ఏంటిదే బ్లడ్ సిరా షాంపుల్ తీసి ఐజీఎం తోటి చేస్తే మనకు అది కరెక్ట్. మనకు వాళ్ళు ఇచ్చినది కాజ్ ఆఫ్ దానికి సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఏం లేవు. సిమ్టమ్స్ మన బ్లీడింగ్ మేనిఫెస్టేషన్లా మన బ్లాకు అది బ్లీడింగ్ అవడము, ఇంటర్నల్ బ్లీడింగ్ అవడం కానీ తర్వాత ర్యాష్ రావడం కానీ అవి ఏం లేవు. కానీ వాళ్ళు డెంగా అని రాశారు. సో అందుకని మేము ఏం చేస్తున్నామో దానికి ప్రివెన్షన్గా ఇక ఎవరికి అట్లా కాకుండా ఉండటానికి మేము డెంగీ అని కన్ఫర్మ్ చేయలేదు, కానీ వాళ్ళు చేశారు కాబట్టి మాకు డెంగీ లక్షణాలు అయితే కనబడలేదు ఇక్కడ మాకు. ఎందుకంటే కొన్ని వామిటింగ్స్ సెన్సేషన్ ఉంటుంది, బ్లీడింగ్ మేనిఫెస్టేషన్ అంటే లోపల ఇంటర్నల్ బ్లీడింగ్ అవుతాయి, మలం ద్వారా అంటే మోషన్స్ ద్వారా బ్లీడింగ్ అవుతారు, మాది బ్లాక్ అయ్యి తర్వాత మొత్తం బ్లీడింగ్ అవుతారు, అంటే బ్లడ్ లాగా వస్తుంది, బ్లాక్ కలర్ వస్తుంది, తర్వాత ముక్కు నుంచి బ్లడ్ వస్తుంది. ఇవన్నీ ఏం జరగలేదు కాబట్టి ఇదొకటి. ప్లేటెడ్ కౌంట్ ఎంత 80,000 ఉన్నది. అసలు సాక్ సిండ్రోమ్ ఎంత ఉండాలి, 50,000 కూడా కంట్రోల్ అయిన కేసులు ఉన్నాయి. 50,000 కూడా సాక్ సిండ్రోమ్ వెళ్ళిన వాళ్ళు కూడా కంట్రోల్ అయినాయి. కానీ మీకు 80,000 అంటే దట్ ఈజ్ నాట్ 50,000 పెద్ద నాట్ ఏ జోకు. మనకు 15,000 కానీ ఉంటే మనకు ప్రాబ్లమ్. కానీ ఇది సిమ్టమ్స్ అయితే అవి కావనిపిస్తుంది. వాళ్ళు మాత్రం సాక్ సిండ్రోమ్ అని రాశారు. కానీ మాకు అథెంటిక్ అంటే ఐజీఎం ఎలిజా ఉండాలి, ఐజీఎం. కానీ NS1 పెట్టారు. సరే ఇది ఏదేమైనా కానీ మేము ప్రివెన్షన్ తీసుకున్నాం. మా డైరెక్టర్ ఆఫ్ మన మెడికల్ డిపార్ట్మెంట్ హైస్పైర్ DMNHO స్టాఫ్ అందరు కలిసి ఇక్కడ హౌస్ విజిట్ చేసి ఫీవర్ సర్వే చేస్తున్నారు. దాంతో పాటు డెంగీ సర్వే ఎక్కడైతే మస్కిటో ఉన్నదో వాళ్ళకు అక్కడ పైరుతో స్ప్రే చేశారు. లార్వా డెంగీ మస్కిటో ఏంటిది, ఏడిస్ మస్కిటో ఇంట్లో ఎక్కడైతే వాటర్ ఉంటుందో అక్కడ గుడ్లు పెడతాయి. దాన్ని ఇమీడియట్గా మా వాళ్ళు ఫీవర్ సర్వే చేసి దాంట్లో యాంటీలార్వల్ ఆపరేషన్ అంటే టెమాపస్ తోటి యాంటీలార్వల్ ఆపరేషన్ చేస్తారు. తర్వాత పైరితో అడల్ట్ మస్కిటో ఏదైతే మస్కిటో ఉన్నదో దాన్ని చంపడానికి కూడా పైరితో స్ప్రే చేస్తారు. ఇప్పటికీ 1104 ఇండ్లు చూశారు. అందులో కూడా 573 ఇండ్లు స్ప్రే చేశారు. మళ్ళీ అక్కడ ఉన్నటువంటి లార్వాని తీసేశారు. ఒకవేళ ఏమైనా లార్వా ద్వారా అడల్ట్ మస్కిటో తయారవుతుంది కాబట్టి విత్ ఇన్ 7 డేస్లో 8 డేస్లో తయారవుతుంది కాబట్టి దాన్ని కూడా కంట్రోల్ చేయడానికి పైరిత్రం స్ప్రే చేశారు. అన్నీ 121 ఆవు చేశారు. కానీ ఎక్కడ లార్వా తక్కువ ఉన్నది. తర్వాత ఏం ప్రాబ్లం ఉంది ఇక్కడ ఎపిడమిక్ ఏం లేదు, అన్ని కంట్రోల్ అవుతాయి. తర్వాత ఇక్కడ మస్కిటో ద్వారా వచ్చేదానికి ఇప్పుడు మెదక్ డిస్ట్రిక్ట్ ఎక్కడైనా ఇమీడియట్గా అలర్ట్ అయ్యి స్టాఫ్ను అలర్ట్ చేసి DMNHO గారు అలర్ట్ చేసి అందరికీ ప్రికాషన్ ఇస్తూ వాళ్ళకు రోజు వాళ్ళకు ఫోన్ ద్వారా వాళ్ళకి ఇట్లా యాంటీలార్వల్ చేయాలి, తర్వాత మస్కిటో కంట్రోల్ ఇట్లా చేయాలి, కేసెస్ ఇమీడియట్గా చేయాలని వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. మాకు తెలిసిన ఇమీడియట్గా వచ్చి మేము
ఇక్కడ డెన్సిటీ ఎంత ఉన్నది, మస్కిటో డెన్సిటీ ఎంత ఉన్నది, లార్వా డెన్సిటీ ఎంత ఉన్నది, తర్వాత వాళ్ళకి యాక్షన్ టేకన్ ఎట్లా చెప్పాలో మేము దాని గురించి మేము వచ్చాము. మా రిపోర్ట్ కూడా మేము పై లెవెల్కి పంపిస్తాం. దీంతో మన డెంగీ తోటి ఏం కాదు. అసలు డెత్ రేట్, మోర్టాలిటీ రేట్ తక్కువ ఉంటుంది కాబట్టి, చాలా తక్కువ ఉంటుంది. అది డెంగీ వస్తే ఏం భయపడిన అవసరం లేదు. సిమ్టమేటిక్ ట్రీట్మెంటు అంటే భయపడి అవసరాన్ని బట్టి ట్రీట్మెంటు, కంపల్సరీ దీని ట్రీట్మెంట్ అనే అవసరం లేదు. ఎవరికైతే డెంగీ కేసు మామూలుగా జ్వరం వచ్చి ఒక 5 రోజుల దాకా జ్వరం వచ్చి మనం ఇంట్లోనే ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. 5 రోజులు దాటితే మాత్రం అది హాస్పిటల్ తీసుకొచ్చి వాళ్ళకు బెడ్ మీద బండబెట్టి తర్వాత ఫ్లూయిడ్స్ తోటి కంట్రోల్ ఫ్లూయిడ్స్ పారాసెటమాల్ తోటే కంట్రోల్ చేసుకోవచ్చు. వాళ్ళకి ఫ్లూయిడ్స్ బాగా అవసరం. పారాసెటమాల్ ఏవో యాంటీబయాటిక్ పెడితే యాంటీబయాటిక్ ఎక్కువ పెట్టిరనుకో ప్లేట్లెట్స్ మొత్తం డౌన్ అయిపోయి బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది. వాళ్ళు ఏం చేస్తారంటే ఇక బ్లీడింగ్ స్టార్ట్ అయ్యానే